అసెంబ్లీ గేటు కూడా తాకలేరు. ఏ ముహూర్తాన ఐరన్ లెగ్ ఆర్కే రోజా గారు ఈ మాట అన్నారో కానీ అది రివర్స్ అయ్యి వాళ్ళ పార్టీకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఆ మాటలు బాణాలుగా మారి తిరిగి వారికి తగిలాయి. పాపం ఆ మాటల ప్రభావం ఎంతలా అంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ గేటును కూడా తాకలేకపోతున్నారు. ఆ మాటల ప్రభావం ఎంతలా ఉంది అంటే నిద్రలో కూడా అసెంబ్లీ అనే పదము వినిపిస్తే ఉలిక్కిపడి పీడకలు వచ్చినట్లుగా ఉలిక్కిపడి నిద్రలేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? ఎందుకు అంతలా వణికిపోతున్నారు? తమ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బిక్కుమని ఎక్కడో ఒక మూల కూర్చోవలసి వస్తుందనే భయమా, లేక అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోలేకపోతాము అనే ఆందోళన? అందుకే ఈ పలాయనవాదమా? నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా మళ్ళీ డుమ్మా. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలే లేవు. అసెంబ్లీలో వారి వాయిసే వినపడడం లేదు. ఈ మాత్రం దానికి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? వేరే ఎవరికైనా అవకాశం ఇస్తే కనీసం వాళ్ళైనా ఆ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. కనీసం రాజీనామా చేసి తప్పుకుంటే కొంతైనా గౌరవప్రదంగా ఉంటుంది. ఇలా ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఉంటే ప్రజలలో చులకనవుతారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా పారిపోతే ప్రజలలో చులకన కావడమే కాకుండా పార్టీ ప్రతిష్ట కూడా మంట కలుస్తుంది. మండలిలో కూడా అదే తీరు. ఎంతసేపు సమావేశాలు సాఫీగా జరగకుండా రచ్చ. ఏమీ లేని డిఎస్సి నియామకాలపై రాద్ధాంతాలు, గోలగోలలు. మండలి సమావేశాల్లో కూడా ఒక ప్రణాళిక లేకుండా ఎంతసేపు రాద్ధాంతాలు, అరుపులు, కేకలు. ప్రజలు అసహించుకుంటున్నారు. ఎవరైనా పని చేసి జీతం తీసుకుంటారు. ఊరికే ఇస్తే ఎవరు తీసుకోరు. ఉద్యోగస్తులు కూడా నెలంతా కష్టపడి పని చేసే తమ జీతాలను తీసుకుంటారు. ఊరికే ఇస్తే అది ముష్టి అవుతుంది, అడుక్కోవడం అవుతుంది. ఆత్మగౌరవం కూడా దెబ్బతింటుంది. మరి ఏ పని చేయకుండా, ఏ ప్రజా సమస్యలపై ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి చర్చల్లో పాల్గొనకుండా ఊరికే ఎమ్మెల్యేగా ఎందుకు జీతం తీసుకుంటున్నారు? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అసెంబ్లీలో ఒక్కరోజు కూడా చర్చలలో పాల్గొనకుండా ఊరికే జీతాలు తీసుకుంటున్న వీరినేమనాలి? మీ అభిప్రాయము కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.